గాయ్స్ ఇప్పుడు మా విగ్రహాన్ని మంచిగా ఇప్పుడు ఎట్లా డెకరేషన్ అవుతలేదురా మేము ఇప్పుడు డెకరేషన్ మంచిగా చేసినాం గాయ్స్. ఇది అది యూట్యూబ్ లో చూస్తే అంతా ఫేకే. అయితే కడుపు పలిపోతుంది అన్న లాస్ట్ కడుపు ఉబ్బి పలిపోతుంది అన్న పలిపోదు కాదు. అప్పుడు అలా పెట్టిర్రు ఇట్లా వేసి ఇట్లా అంటారు అన్న ఇట్లా వేసి ఇట్లా అక్కడ పోయి అడిగితే తక్కువ రేటుకి 100 రూపాయలకి 5 రూపాయలకి 5 రూపాయలు అంటురా. అరే నీ తెలియదురా. అరే మా చూడరా 10 ఫీట్లు, అరే మా చూడరా 20 ఫీట్లు, అరే మా చూడరా 100 ఫీట్లు గట్లు ఉంటుందా గాయస్. ఎంత మంచి చేసినాం అనేది ముఖ్యం. గాయస్ వీడు ప్రసాదం తీసుకొచ్చిండు. షేప్ అరేది అదే తీసుకోనా వినాయకుడు ఎడ పెట్టినా మీరు వస్తావా అలా మంచిగా ఉందో లేదో చూసి కామెంట్ చేయండి గాయస్. అంటే ఏ విగ్రహం? మట్టి విగ్రహమా? మట్టి విగ్రహమే. మీరే చేసిందా సార్? మట్టి విగ్రహం హనుమాన్ టెంపుల్ కాడ ఇచ్చిరు. మీరే చేసిందా సార్? మట్టి విగ్రహం హనుమాన్ టెంపుల్ కాడ ఇచ్చిరు. కానీ మేము ఫస్ట్ మేము చందా 126 అయినాయి. అది గణపతి అనుకున్నాం ఎస్టర్డే. దేవుడు మా దగ్గరకు వచ్చిండు. అది భారతకి ఇచ్చింది మాకు దేవుణ్ణి. ఇక మంచిగా పెట్టుకున్నాం, పూజ చేసుకున్నాం, దీపం ముట్టేసి ప్రసాదం మీకు ఇద్దామని వచ్చిన. ఓకే వీళ్ళు ఇంట్లో పెట్టిండు. ఇళ్ళకేసి పోలారా? ముగ్గేసిన లేదు గాయస్. అక్కడనే పెట్టినాం మేము వినాయకుడిని. ఉన్నాడు. మేము దీపం ముట్టించుకొని వచ్చినాం గాయస్. దీపం ముట్టించినారా గాయస్? ఇలా విగ్రహం చూడండి, ఇలా మండపం చూడండి ఎట్లుందో. लाल चढ़ायो अच्छा गजमुख को, जोन दिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को, जय देव जय देव. गाइस మంచిగా ఉందా గాయస్? మా మండపం మంచిగా ఉంది, బాగుంది. ఈ వినాయకుడు మట్టిదే కానీ కలర్ వేసి ఇచ్చారు అక్కడ. మళ్ళా మేము ఎస్టర్డే ట్రాక్టర్ కొన్న మట్టి తెచ్చుకున్నాం, గింత మట్టి. ఇంత వినాయకుడు చేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఒక అమ్మ ఉంటుంది. ఆ అమ్మ చందా అడుగురి ఎంత అంత పైసలు. మీ పిల్లలు అక్కడ పోయి అడిగితే తక్కువ రేటుకి 100 రూపాయలకి 5 రూపాయలు అంటురా. 5 రూపాయలు అంటురా. 500 కన్నా ఇద్దరు పో అని అన్నది. కానీ మాకైతే 126 అయింది. మేము పోయి కొనుక్కొచ్చుకుందాం అనుకుంటే దేవుడు మా దగ్గరకు వచ్చిండు. ఎంతమంది 1 2 3 4 5 ఇంకొక అక్క ఉంటది. గల్లీలో అందరు పేరెంట్స్ ఉంటారు ఇక్కడ. మా అమ్మ ఇక గాయస్ ఇది ప్రసాదం తెచ్చిన అందరికి ఇచ్చిన గీ గల్లీలకు ఓన్లీ ఇవ్వలే. సేపు తెచ్చిండ్రా మీరేనా? మేమందరం కలిసి. ఇప్పుడు ఎన్ని రోజుల విగ్రహం ఇది? 9 రోజులు. 9 రోజులా? 9 డేసా? చెప్పు, ఏమన్నా చెప్తా పియాన్స్ చెప్పు. వినాయకుడు జోకర్ చెప్పు పియాన్స్, హిందీలో చెప్పు. పూజ చేయొచ్చా నీకు? చెప్పు, 2 మంత్రాలు చెప్పు. పూజ అంటే పూజ దాన్నే అంటారు రామా? అదే మంత్రం చదువుతారు కదరా, ఏమంటారు దాన్ని? హిందీలో వాడదా? హిందీలో వచ్చాడు పాడరా. హిందీలో కొంచెం ఒక లైన్ అన్నది అవుతాడు. సరే చెప్పురా. ఒక పాట పాడు, దేవుని పాడు. గణపతి పాడవాడు. గణపతి పాట రాదు, దుర్గమ్మ పాట వస్తాయి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. దుర్గమ్మ పాడవాడు. దుర్గమ్మ పాట
పాడు ఐది తినంది తినంది తిమేవి ని విష్ణు వినుతే జయ జయ హే మహిషాసున అంతే. ఓకే ఏంటి మమ్మీ ఎవడు నువ్వు అట్రా ఇప్పుడు. నేనేం పాడాలట. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీకరణాయ ధీమహి గణేశాయ గాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఏమన్నా వచ్చారా? సరస్వతి శ్లోకం. సరస్వతి సమసుభ్యం పర్రా నాకు వస్తలేదు వాడు అందరు కలిసి వాడండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి బాసర పీఠానిలే గౌరీ సననాయ ధీమహి. వాడేమో క్వశ్చన్ అడిగిండ్రా, వాడు ఏదో చెప్తా అన్నాడు, అడుగురా. గాయస్ నేను ఏం క్వశ్చన్ అడిగినా అంటే వీడు ఫస్ట్ అంటే ప్రియాన్సి ఆమె ఎండ వచ్చింది అన్నది, ఎండ రావద్దు వాళ్ళలోనా అన్న, ఇవాళ ఎండని చూడొద్దా అని వీడు అన్నాడు. ఎండని కాదురా నిన్న చంద్రదేవుని చూడొద్దు అన్న, ఎందుకు చూడొద్దు అన్నాడు. మేము ఇక సార్ అన్నకి మైండ్లో బల్బు చుంగ వెలిగి వచ్చింది వీడియో తీద్దామని వీడియో తీస్తున్నాం. వినండి గాయస్, వీడియో చెప్తారట ఆన్సర్. చాలా ఫన్నీగా ఉంటుంది, వినండి. చెప్పాలా గైస్? అయ్యో ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు కదా, విందు భోజనాలు అన్నీ ఒకటి అందరు చేసి పెట్టిరు. అక్కడ వినాయకుడు వచ్చి మంచిగా అణగిస్తున్నాడు. అప్పుడు కడుపు ఉబ్బింది, బయటకు మళ్ళీ ఉండ్రాలు రసగుల్లలు అవన్నీ చేతిలో పట్టుకొని తీసుకొని తినుకుంటా శివుని దగ్గరికి వెళ్ళాడు. తిన్నాక మొక్కుదామంటే వంకటికి వస్తలేదు. అప్పుడు అదే శివుని ఎత్తిన ఇట్లా చంద్రుడు ఉంటాడు కదా అన్న, చూసినా వీడు చంద్రుడు నవ్విండు చూసి ఇక్కడ ఉంటది కాన్న ఇట్లా చంద్రుడు చూసి నవ్విండు. నవ్వినాక వినాయకుడికి కోపం వస్తుంది. కోపం వచ్చినాక ఇక కళ్ళు ఎర్ర వేసుకొని ఇక నేనైతే నిన్ను ఎవ్వరు చూసినా వాళ్ళకి పాపం తలుగుతుంది, నిన్ను ఎవ్వరు చూడకుండా చేస్తా అని అది వినాయకుడు అన్నాడు. ఇక తర్వాత చంద్రుడు వచ్చి మొక్కిడు, నేను ఏం చేయ. అయితే మళ్ళీ వినాయకుడు ఏమన్నాడు తెలుసా? వినాయకుడు ఏమంటే అయితే నా పండుగ రోజే నిన్ను చూడొద్దు, తర్వాత నీ ఇష్టం ఉన్నట్టు నిన్ను మొక్కుకుంటారు ఏదైనా వేసుకుంటారా అని చెప్పిండు వినాయకుడు. తర్వాత నీ ఇష్టం ఉన్నట్టు నిన్ను మొక్కుకుంటారు ఏదైనా వేసుకుంటారా అని చెప్పిండు వినాయకుడు. నిజం నిజం. ఏవో మంచిగా అయినాడు, అదంతా కరెక్టే. ఎల్క మీద వాహనం మీద పోతాడు గాయస్. కాదు పోతాంటే కాదు, అది 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 వేరే ఇది రియల్, అది వేరే ఇది రియల్, అది వేరే. అరే నువ్వు చెప్పింది రియల్, అది 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 యూట్యూబ్ లో చూస్తా అంతా ఫేకే. అయితే కడుపు పలిపోతుంది అన్న, కడుపు పలిపోతుంది అన్న, లాస్ట్ కడుపు ఉబ్బి పలిపోతుంది అన్న, పలిపోదు పలిపోతుంది. నువ్వు ఎలుగవి వాహనం అన్నది చూడు, ఏం చెప్తావు? అది రియల్ గా అన్న కాదు. నువ్వు కొట్టుకోరా నీతో చెప్పి వేస్ట్ నా నోరు పోతుంది. గాయస్ ఇగో దేవుడు మంచిగా తింటాడు గాయస్. ఇక ముసుగొత్తం మీద పోతా అంటే కడుపు నొప్పి వచ్చి పడతాడు. ఇక పడంగానే శివుడు ఏం రాడు, ఫస్ట్ చంద్రుడు నవ్వంగానే ఆయనకి ఇక కడుపు బాగా వస్తుంది. పార్వతమ్మ వస్తుంది, ఇక ఆమె కోపం ఏం రాదు. ఇక అప్పుడే శివయ్య వచ్చి ఉత్తాడు, ఆయన కోపం పడి చంద్రుడు నిన్ను తీస్తా అనేలోపే గణపతి వచ్చి వద్దు నా పండుగ రోజు మాత్రమే చూడొద్దు ఆయనని, మిగతా రోజు ఆయననే శ్రేష్ఠ అని చెప్తాడు గాయస్. అది రియల్ కాదు, అది తప్పు తప్పు, అది తప్పు, ఇది తప్పు. అసలు దేవుడు కడుపు వలిపోతుంది అసలు. ప్యాక్ చేసిల్లారా గైస్? చూడండి గైస్, మేమైతే నిన్న మస్తు కష్టపడ్డాం గైస్. ఇక మేము ఈ ఇటుకలు ఆవుతలేదు ఇంటికి అబద్ధాలంట గాయస్. ఇప్పుడు మా విగ్రహాన్ని మంచిగా ఇప్పుడు ఎట్లా డెకరేషన్ అవుతలేదురా మేము ఇప్పుడు డెకరేషన్ మంచిగా చేసినాం గాయస్. ఇక గాయస్
ఇక ఇది మామిడి తోరణాలు. మేమైతే మస్తు కష్టపడ్డాం గైస్. నిన్ననేమో మేము కట్టెలు పెట్టి అది ఇది పెట్టి బంకమట్టి పెట్టి కట్టెలు పెట్టి అన్నీ పెట్టి చేసినాం గైస్. అన్ని బంకమట్టిలు పెట్టి అన్నీ చేసినాం గైస్. కానీ ఏం సులభం కాలే అంతయ్యో. ఇక అది కప్పంగానే ఇటువాడు అటొంగుడు ఇటొంగుడు అటువాడు ఇటువాడు నా మీద వాడు ఇటువాడు అని అది కప్పంగానే ఇటువాడు అటొంగుడు ఇటొంగుడు అటువాడు ఇటువాడు నా మీద వాడు ఇటువాడు అని మళ్ళా ఇటుకలు పెట్టి వేయరని ఇక శైలకొలం అమ్మన్నది. ఇక మేము ఇక షీట్కల చేసేసినాము. ఇక ఇప్పుడు ఎట్లున్నది ఇక మళ్ళీ తోరణాలు ఈ బండ పెట్టినాక తోరణాలు కట్టినాము. ఇక ఇట్లా కొట్టినాము. మళ్ళా పీట ఇట్లా అది వినాయకుడు ఇట్లా పెట్టినాం గైస్. దేవునికి ఏడ పెట్టినా మంచిగానే ఉంటాయి కానీ మంచిగా పూజలు చేయాలి. ఓన్లీ కొందరు అయితే ఇక విగ్రహాలు పెట్టగానే కొందరు అంటే మట్టి నాయకులు కాదు ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్. అరే నీ తెలియదురా, అరే మా చూడరా 10 ఫీట్లు, అరే మా చూడరా 20 ఫీట్లు, అరే మా చూడరా 100 ఫీట్లు, అరే నీ తెలియదురా, అరే మా చూడరా 10 ఫీట్లు, అరే మా చూడరా 20 ఫీట్లు, అరే మా చూడరా 100 ఫీట్లు. గట్లుంటుందా గాయస్? ఎంత మంచి చేసినాం అనేది ముఖ్యం. మామిడి తోరణాలు కట్టినాం గాయస్. ఇక పీట పెట్టినాము. ఇవన్నీ అంకులే తెచ్చిండు పూజ సామాన్ అన్ని గైస్. ఇవన్నీ గరక అవి ఇవి తోటి అన్ని దండ కూర్చున్నాం గైస్. మళ్ళీ ఇక దీపాలు పెట్టినాం గాయస్. మళ్ళీ అరటి పండు పెట్టినాం గాయస్. ఇక్కడ పెట్టినాం గాయస్. ఇక్కడ పెడితే కోత గిడ కూర్చొని అది తీసుకొని అటు ఉరికింది గాయస్. రాత్రి మళ్ళీ చందా పైసలు ఇక్కడ పెట్టినాం గాయస్. అప్పుడు ఆడబెట్టిరు పూజ టైంలో వచ్చి పెట్టి వెళ్ళా కాదు కదా అప్పుడు అలా పెట్టిరు. ఇట్లా వేసి ఇట్లా అంటారు అన్న, ఇట్లా వేసి ఇట్లా అంటారు అన్న అట్లా మంచిగా ఉందా గైస్? ఎండగొడుతుందమ్మా ఎండగొడుతుందమ్మా. నిన్న వర్షం పడుతుంది కదా. నిన్న వర్షం అయితే ఇప్పుడు దేవుడు ఎట్లా దిక్కు చూసిండు, ఎండనేమో మీదకి వచ్చింది. మీదకి చూస్తాడు గైస్. ఇక్కడ ఇలా ఒక మూలదేరా అయ్యా అంటే మూలదేరా అయ్యా కూర్చున్నా మూల అయ్యే ఆగు పిల్ల అయ్యే ఆగు పిల్ల కొడతా ప్యాన్సీ. ఇగో గాయస్ ఇగో ఇక్కడ ఏంది కొడతా ప్యాన్స్ అంటే ఏమంటున్నాడు? ఇగో ఇగో ఇట్లా మూల కొట్టుకి ఇట్లా వేద్దాం అనుకున్నా వినాయకుడు మంచిగా కనబడతాడని. కానీ వీళ్ళు మూల తెమ్మంటే మూల ఎత్తే ఆరిపోయినట్టు మూల తెస్తారు అన్న. మూల తెచ్చిన ఒక్క మూల తెస్తే అయిపోతుంది కదా. ఇగో ఆగు పిచ్చి. మేము ఫస్ట్ మూల దొరికింది తేరా. ఇగో గీ మూలలే గీ మూల ఇచ్చిన దాన్ని ఇక 4 మూలలు ఇచ్చినాం. దానికి ఏం చేసినా ఏమో కట్టెల కొట్టే మళ్ళీ అవి ఇంకా 2 కట్టెలకు ఉన్నాయి. అవి ఏదిరా పండ ఏదిరా పండ తెల్లబండ బండ బండ తీరా చూడు గైస్. క్వశ్చన్ ఉంది ఇది కింద దిగుతుంది అయితే మళ్ళీ రాదు గైస్. ప్లీజ్ మొల కొడుతున్నారా? కింద కూర్చున్నా ఇంకో మళ్ళీ రాదు గైస్. మూల కొడుతున్నా అది వంకర అవుతుంది. చాలు వెరీ గుడ్. ఇప్పుడు వినాయకుడు కనిపిస్తుంది చూసినా గిట్ల అయితే మంచిగా ఉంటుంది అన్న. సైడ్ ఆ ప్లాన్ నేనే చేసిన. అబ్బా అరే ఎవరు చేసిరా? ఏం ప్లాన్? గీత చేసుడు ఎవరు ప్లాన్ రా? గీత చేసుడు ఎవరు ప్లాన్ రా? ఫస్ట్ వచ్చినవాడు ఫస్ట్ కొడతా అది అన్న తెత్త వీత అవుతుందా? ప్లాన్ తెత్త వీత అవుతుందా? కట్ట మీద కట్ట ఇది నా ప్లాన్. మొల వచ్చింది నా ప్లాన్. అది ఇరిగిపోతే దీ ప్లాన్ అవుతుంది. చాలు ఇంకా కొట్టకు. ఇగో చూడు ఇగో ఈడ వంగిది అది నువ్వు కొడతానా చూడన్నా. కనిపిస్తుంది ఏం చెప్తుండో మీకే అంత పొక్కలు కొట్టిండు అవుతుందా పిల్లి?
నేను కొడతా పిల్ల పిల్లి ఆమె పేరు పిల్లి బియాన్సి నీ పేరు గాడ్ భాస్కర్. ఏం పేరు ఎందుకు భాస్కర్ ఏం పేరు నువ్వు గాడి భాస్కర్ అంట లడ్డు భాస్కరా గాడి భాస్కర్ అంట గాడి భాస్కరా గాడిది భాస్కర్ అంట గాడిది భాస్కర్ అంట గాడిది భాస్కరా భాస్కర్ ఇటు ఊర్రా దీపం ఎప్పుడు ముట్టితూనే ఉంటారు అయ్యా. పొన్న ముట్టించినాం సాయంత్రం ముట్టించినాం నిన్నేమో సాయంత్రం ముట్టించినాం ఈరోజు పొన్న ముట్టించినాం ఇంకా ఉన్నాయా దీపాలు? ఇంకా ఉన్నాయి నూనె పోతానే ఉంటుందా ఎప్పటికి? చల్ పోయలే అట్లా పొద్దు నుంచి అట్లా ఉన్నాయి మళ్ళా పోయలే మేము అప్పటికే పోయింది నిన్న పోయలే నిన్న పోతుంది ఇవాళ పోతుంది అంతే వీడికి సగం అయింది అది అందరూ నూనె మిగిలి దానికి అదే కొంచెం పోయారు మళ్ళా ఎప్పుడు అదే మళ్ళా 7 days కొంచెం పోయాలి అది మిగిలినాయి అనుకో మళ్ళా వచ్చి నెల వరకు కట్టుకోవాలి లేదా హిందీ బుక్లా జై గణేష్ ఏడుందిరా మీరే థర్డ్ లేసాడు మీరు థర్డ్ క్లాస్ అట్లుంటది మాగనుకుంటారా ఎవరుకుంటదిరా మీకుంటది అదే మాకున్నది మాకుంటది వీళ్ళకు అలా థర్డ్ లెసన్ ఏముంటది తెలుసా బతుకమ్మ ఉంటుంది లెసన్ అలా బతుకమ్మ గురించి 4th క్లాస్ కదా లేదు వినాయకుడి గురించి లేదు 4th క్లాస్ కదా లేదు వినాయకుడి గురించి లేదు మా మండపం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు నన్ను చూసాను కెమెరా చూశాను గంటనేమో ఈ వీడియోలో అంతే ఇంతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కింద ఉన్న గంట మాత్రం అంతే జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి ఆయా అయిపోయింది